వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికారం అన్న ఉంది కదా, ఆ పార్టీకి మాకు సంబంధం లేదని వాళ్ళు ప్రకటించినా ఏం చేసినా బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని నేను, జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా మద్దతుగా ఉన్నాను అని ఆ రోజుల్లో చాలా ఎక్కువగా మాట్లాడినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి. ఎంబీఏ ఫ్రమ్ లండన్ అనమాట. ఆ లండన్లో ఏ యూనివర్సిటీ అనేది తెలియదు మనకి. ఏదో రిపబ్లిక్ పార్టీ అనో ఏదో ఉంది, దానికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మరి ఏదో మొత్తానికి వెలగబెట్టారు. వెలగబెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారిని చిటికేయమనండి అబ్బా కొడుకుల్ని లేపేస్తా, ఇక పవన్ కళ్యాణ్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని అయితే ఇంకా ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాలో ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడారు. మరి న్యాయస్థానాలకి ఈ మాటలు కనిపించవేమో నాకైతే తెలియదు. ఎందుకంటే మొన్న మధ్యన గుంటూరు దగ్గర ఎక్కడ అనుకుంటా పల్నాడులోనూ గంజాయి బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి దానికి పోలీసులు రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇస్తే మీరెవరు అసలు మీరు తీసుకోవడానికి అని చెప్పి బయట మనందరం వచ్చేసాం. కోర్టు వారు కూడా వారిని మందలించడం ఇదంతా అయింది. సో కానీ ఇలాంటి మాటలు బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు వారికి కనిపించవేమో. సరే, మొత్తానికి జైలు వెళ్ళారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపడుతూ అప్రూవర్గా మారేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. పోలీసుల వద్ద కన్నీరు పెట్టుకున్నారు అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రోజు అండగా ఉంటామని అన్నారు. మొత్తం అందరూ కూడా వైసీపీ నేతలు ఆదేశిస్తేనే తిట్టా. ఆ నేతల పేర్లేవో కూడా చెప్తే సరిపోద్ది. అండ్ అఫ్ కోర్స్ ఎస్, డెఫినెట్గా ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని కాబట్టి ఆయన పేరు ఉండే అవకాశం ఉందేమో తెలియదు. మరి మిగతా వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారా, లేదంటే పేర్ని నాని చెప్పారా, ఇంకొకళ్ళు చెప్పారా, పేర్లు అనవసరం, వైసీపీ నేతలు చెప్పి తిట్టాను అనేసారు. మేము అందరం అండగా ఉంటాము, నువ్వు ఎలాగో దళితుడివి కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది, నీ మీద ఎవరు కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉండదు, పైపెచ్చు నువ్వే మీకు ఎలాగో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇది ఉంటుంది కదా, సెక్షన్ ఉంది కదా, నిన్నెవరన్నా అన్నారంటే దాని మీద కేసు పెట్టేసేయచ్చులే, అది అడ్డం పెట్టుకుని కేసు పెట్టేయచ్చులే, ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు, మన ప్రభుత్వం మందే ఉంది కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు కానీ అని చెప్పి వాళ్ళు చెప్పారు. మంచి భవిష్యత్తు ఉంటుంది బోరుగడ్డ అనిల్ కుమార్ అని చెప్పి చెప్పడంతో నోటి దురద పనికి బాగా పనిపెట్టి ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఆ తల మైకం మొత్తాన్ని ప్రజలు 11తో కూర్చోబెడితే ఆ రోజు చేసిన వ్యాఖ్యల ఫలితం అనేది పోలీస్ స్టేషన్లకి వాటికి తిరగలేక ఇప్పుడు అవగతం అయ్యి పోలీసుల దగ్గర బోరుమన్నట్ట బోరుగడ్డ అనిల్ కుమార్. నేను అప్రూవర్గా మారిపోతాను దీనికి సంబంధించి, తర్వాత ఎవరినైతే నేను దూషించానో వాళ్ళ కాళ్ళ మీద పడి మరి క్షమాపణ కోరుకుంటాను, నేను వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను, నేను చేసింది ముమ్మాటికి తప్పే, నాకు శిక్ష పడకుండా నేను అప్రూవర్గా మారి నేను న్యాయస్థానాలకు చెప్తాను, నేను అందరి పేర్లు ఎవరైతే చేశారో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, ఎందుకంటే గతంలో ఏదో భవిష్యత్తు ఉంటుంది బాగా, నాకు నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టు పర్వాలేదు అన్నటువంటి వాళ్ళే ఈరోజు కనీసం పరామర్శకు కూడా రాలేదు అని చెప్పి పాపం వాపోయేట. అదే వాపు ఈక్వల్స్ టు బలుపు ఏదో ఉంటుంది చూసారా, సామెత ఒకటి ఈక్వేషన్ చెప్తారు, అలాగా ఏదో సామెత ఉంటుంది, అయితే కానీ వివరం తెలియదని, అలాగా అవ్వాల్సిన 4 అయితే తప్ప పూర్తి స్థాయిలోకి తెలియలేదనమాట. రెచ్చిపోయాం ఆ రోజు. ఎటువంటి వ్యాఖ్యానం చేయకూడదు, ఎటువంటి దూషణ చేయకూడదు, అవన్నీ పక్కన పెట్టేసి రెచ్చిపోయాం. చిన్నపిల్లలు, ఆడపిల్లలు అన్నటువంటి కనీస స్పృహ లేకుండా మాట్లాడిన వీళ్ళకి ఇప్పుడు అప్రూవర్ అయినంత మాత్రాన ఎందుకని వదలాలి? న్యాయస్థానాలు అయినా సరే ఎందుకని చెప్పి కఠినమైనటువంటి శిక్షలు విధించకుండా కేవలం ఏదో పర్లేండి విధించారు కదా ఇక్కడికి అయిపోయింది ఇంకేం మాట్లాడక్కర్లేదు అనే విధంగా చెప్పడం అది ఎంతవరకు సమంజసం? అంటే ఇక్కడ వాళ్ళ పిల్లల్ని అన్నారు కాబట్టి మనదే ఉందిలే, ఉన్న సెక్షన్లు పెట్టి శిక్షలు వేసేద్దాం, అంతకు మించి లేదు. అదే మన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇంకేముంది, షటప్ అండాలు ఇవన్నీ కూడా అయిపోతాయి. అంటే వేరే కోర్టుకు సంబంధించి కూడా చూసాం కాబట్టి మొన్న నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నానండి. సో వేరే ఏం లేదు. సో ఇలాగా అప్రూవర్గా మారిపోదాం అనుకుంటున్నట్ట బోరుగడ్డ అనిల్ పోలీసుల దగ్గర బోరుమన్నట్ట. ఏం చేద్దాం? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.